హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారని నేను దేవుని కోరుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. వీటితో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చెప్తాను, వీడియో లాస్ట్ దాకా చూడండి, ఖచ్చితంగా చెప్తాను. ఏమనుకుంటున్నారు? అదే ఫ్రెండ్, ఒట్టి తణుకులు అంటారు కదా, ఎండి మాంసాన్ని పెట్టుకుంటారు కదా, అవే ఇవి ఒట్టి పరుగులు, ఒట్టి తణుకులు అంటారు కదా. మాకెళ్ళి అయితే ఉరికీలు అంటారు. నిన్న మా అమ్మ వచ్చింది ఫ్రెండ్స్, తీసుకొచ్చింది. వీటితో పాటు ఇదిగోండి చేపలు, కొరమేను తీసుకొచ్చింది. కొరమేను ఇది మట్ట గుడుసా. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, దీంతో పాటు చేపల కర్రీ కూడా తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మీ అమ్మోళ్ళు కూడా అంతే కదా, తల్లి అంటేనే ప్రేమ, తల్లిదండ్రులు అంటేనే పిల్లలకి ఏమి ఇవ్వాలా, మన దగ్గర లేకపోయినా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అన్నట్టుంటారు కదా. ప్రతి తల్లిదండ్రులు అంతే. ఇప్పటికి మా పెళ్ళయ్యి 16 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. రేపు డిసెంబర్ 9కి 17 కూడా వస్తాయి. కానీ ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తాడు కారం మా నాన్న. ఎప్పుడు అయిపోయిందంటే అప్పుడు బస్కి ఇచ్చేస్తాడు. అది కాకుండా ఎండి చేపలు ఇంకేదైనా నేను ఏది అడిగినా అది ఇస్తారు ఫ్రెండ్స్. తల్లిదండ్రులు అంటేనే అంతే కదా ఫ్రెండ్స్. దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే పచ్చి పులుసు. ఏంట్రా ఈ కూరగాయలన్నీ పెట్టి పచ్చి పులుసు చేస్తానంటుంది ఏంటి ఆంటీ అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, పచ్చి పులుసు చాలా బాగుండిద్ది. ఇదిగో చూడండి, చెప్తున్నాను ప్రాసెస్. కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరకాయలన్నీ తొడలు తీసేసుకొని దాంట్లో వేసేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు పొయ్యి ముట్టించుకొని ఆ తర్వాత కొంచెం మగ్గినాక పప్పు మొత్తం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మెదుపుకొని, చూసారా ఈ 2 ఉల్లిపాయలు. పచ్చి పులుసులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మా పిల్లలకి, మా ఆయన గారికి ఇష్టం. ఎందుకంటే తెల్ల పచ్చి పులుసు అంటాడు మా బుడ్డోడైతే. మా అమ్మ అయితే మా ఇంటి దగ్గర ఎండి ఏంటి కదా, ఎండుమిరగాయలు, చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసేసిద్ది. కానీ ఏడుకొచ్చినాక నేర్చుకున్నాను దీన్ని నేను ఇట్లా చేయటం. ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి చేపల కూర కూడా బాగుండిద్ది. అండ్ చూసారా, తణుకులు పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపించిద్ది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు తీసి మీకు పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.